'సాహోలో' కూడా చేశారు కదా మీరు చేసినాం. 'ప్రభాస్' అవును. గారితోటి. అవును. అయితే ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే 'బాహుబలి' 2000 కోట్లన్నా, లేదంటే 'కల్కి' 1000 కోట్లన్నా ఇయన్నీ కూడా అంటే బాలీవుడ్‌లో కూడా చూసుకుంటే గనక టాప్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చూసుకున్నా కూడా టాప్ 10లో 6, 7 ఇవే ఉన్నాయి బేసిక్‌గా. అవును. సిక్సర్ కొట్టేసి రాజధాని. అవునవునవును. 'సాహోలో' డైలాగ్ ఉన్నట్టే బయట ఎవడైనా కొడతాడు గ్రౌండ్‌లో సిక్సర్ ఎగ్జాక్ట్‌లీ. కొట్టాడంటే ఎగ్జాక్ట్‌లీ. కొట్టేసాడు అవును. ఈయన సిక్సర్. అవును. అయితే మరి దీన్ని చూసి తట్టుకోలేక లేకపోతే ఇంకో రకంగా కొంతమంది కొంచెం నెగటివిటీ ఇప్పుడు 'అర్షద్ వారసి' లాంటి వ్యక్తి వచ్చి 'జోకర్' అని ఇలా మాట్లాడుతుంటే అంటే ఫ్యాన్స్ కాదు ఒక సగటు సినిమా అభిమానులు కూడా తీసుకోలేని పరిస్థితి ఉంది కదా! మరి మీరు అవును. ఆయనతో కలిసి యాక్ట్ చేసారు. ఎలా అనిపిస్తుంది మీకు? ఆయన అంత దగ్గరగా చూసిన వ్యక్తిని అలా మాట్లాడుతుంటే మీకు? అసలంటే నేనేమంటున్నా అంటే, అసలు ఎవ్వరిని మనం క్రిటిసైజ్ చేసే రైట్ మనకు లేదు. హ్మ్. ఫస్ట్ మనం సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నప్పుడు మనము సినిమాని రెస్పెక్ట్ చేయాల. హ్మ్. అది ఏ సినిమా అయితే అది. ఇప్పుడు ఆయన 'బాహుబలి' కోసం 5 ఏళ్ళు కష్టపడ్డాడు. హ్మ్. ఈయనకు రైటే లేదు అనడానికి. ఇప్పుడు నీకు నచ్చలేదంటే సినిమా నచ్చలేదని చెప్పు. హ్మ్. నువ్వు అంత పెద్ద మాట అనడం అనేది ఆయనకి ఎథిక్స్ లేనట్టు. హ్మ్. అది మనం మాట్లాడడమే మూర్ఖత్వం. అసలు హ్మ్. 'ప్రభాస్' గారు అంటేనే ఫస్ట్ ఎవరైనా ఏమంటారు డార్లింగ్ అంటారు ఆయన. అవును. డార్లింగ్ అంటారు. చాలా మంది ఇష్టపడే నటుడు. అవును. మేబీ ఆ ఈర్ష్యతో అని ఉంటాడో లేకపోతే అమ్మ ఈయనేంద్ర బాబు సినిమాల మీద సినిమాలు 1000 కోట్లు కొడుతున్నాని దాంతో అన్నాడో ఏమో కానీ అది చాలా మూర్ఖత్వం అది. అంటే ఆయన ఏజ్కి అనాల్సిన స్టేట్మెంట్ కూడా కాదు. సరే అవును. నాలాంటి పోరాడు ఎవడో అన్నాడంటే సరే వీనికేమో అనుకోవచ్చు. హ్మ్. ఏమ్మా హర్షద్ వారసి ఆయన ఎంత మంచి యాక్టర్, హ్మ్. ఆయన ఒక యాక్టర్ని క్రిటిసైజ్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు. హ్మ్.